వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హోమ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి టాపిక్ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో అమిత్ షా గారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్టర్, అదేవిధంగా కోఆపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, అదేవిధంగా గిరిజా సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో పంచాయత్ రాజ్, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళ ముగ్గురితో పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మావోయిస్టులను పూర్తిగా ఎలా నిర్మూలించాలనే దాని మీద ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ స్కీమ్ 1997-98 నుంచి ప్రారంభమైంది. ఈ స్కూల్స్ని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నెలకొల్పి గిరిజనులందరికీ విద్యావకాశాలు కల్పించి, అదేవిధంగా మౌలిక వసతులు కల్పించి వారి మావోయిస్టు వైపు ఆకర్షితులవ్వకుండా నిరోధించాలని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. మనం ఒక్కసారి మావోయిజం గురించి మాట్లాడుకుంటే, మావోయిజం అనేది ముందుగా మన దేశంలో ఎక్కడ ప్రారంభమైందంటే, అంతకంటే ముందు మనం ఈ సమావేశంలో పాల్గొన్న 10 రాష్ట్రాలు ఏవో ఒకసారి చూస్తే, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిస్సా, అదేవిధంగా కేరళ. ఈ 10 రాష్ట్రాల్లోనూ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నట్టు, అందుకే ఈ 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు అధికారులతో ఈ సమావేశం చేయడం జరిగింది. అందులో భాగంగా మనం మావోయిజం ఎలా పుట్టింది మన ఇండియాలో ఒకసారి మాట్లాడుకుంటే, మావోయిజం 1967 నక్సల్బరీ ఉద్యమం, ఈ ఉద్యమం ద్వారా నక్సలిజం పుట్టింది. నక్సల్బరీ ఉద్యమం ద్వారా పుట్టింది. నక్సల్బరీ అనేది ఒక ప్రాంతం ఎక్కడ ఉందంటే సిలిగురి, ఇది సిలిగురి సబ్ డివిజన్లో డార్జిలింగ్ డిస్టిక్లో వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఈ నక్సల్బరీ ప్రాంతం ఉంది. ఇక్కడ 1967లో మొదటిసారిగా నక్సల్బరీ ఉద్యమం మొదలైంది. ఆ నక్సల్బరీ ఉద్యమం నుంచే నక్సలిజం పుట్టుకొచ్చింది. అప్పట్లో ఈ నక్సల్బరీ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు చారు మజుందార్, కాను సన్యాల్, అదేవిధంగా జంగల్ సంతాల్, వీళ్ళ ముగ్గురు ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని ముఖ్యంగా ముందుకు నడిపించారు. ఈ ఉద్యమం నుంచే నక్సలిజం పుట్టింది. నక్సలిజం నుంచి మావోయిజం పుట్టింది మన ఇండియాలో. ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ సిలిగురి, డార్జిలింగ్ గురించి, ఈ ప్రాంతాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే,
డార్జిలింగ్ ప్రాంతం టీ ఎస్టేట్స్కి చాలా ఫేమస్. అదేవిధంగా టూరిస్ట్ డెస్టినేషన్కి డార్జిలింగ్ ప్రాంతం చాలా ముఖ్యమైనది. అదేవిధంగా సిలిగురి గురించి మాట్లాడుకుంటే సిలిగురి అనేది మన భారతదేశంలో చాలా వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఒకసారి మనం సిలిగురి ప్రాంతం గురించి మాట్లాడుకుంటే పూర్తిగా ఈ సిలిగురి ప్రాంతానికి ఒక నిక్నేమ్ ఉంది, చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం. అదేవిధంగా సిలిగురికి గేట్వే ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, అదేవిధంగా దీనికి చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం. ఈ సిలిగురి ప్రాంతం మహానద, తీస్తా మరియు తీస్తా రివర్స్, ఈ రెండు రివర్ల యొక్క ఒడ్డున ఈ సిలిగురి ప్రాంతం ఉంది. ఈ మహానద రివర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇది బీహార్లోను, వెస్ట్ బెంగాల్లోను, తర్వాత బంగ్లాదేశ్లో ఫైనల్గా గంగాలో కలుస్తుంది. మహానద రివర్ బీహార్ ప్రాంతంలోను, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోను మరియు బంగ్లాదేశ్లో ప్రవహించి ఫైనల్గా గంగాలో మర్జ్ అవుతుంది. అందుకే మహానద రివర్ వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ గంగాకి ఇది ఉపనది. అదేవిధంగా మనం ఈ మహానది రివర్కి ఇంటర్ ట్రాన్స్ బౌండరీ రివర్. అదేవిధంగా తీస్తా రివర్ వచ్చేసి ఇది ట్రిబ్యూటరీ ఫర్ బ్రహ్మపుత్ర రివర్కి ఇది ట్రిబ్యూటరీ. ఇది సిక్కిం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో ఈ రివర్ ప్రవహించడం జరుగుతుంది. తీస్తా రివర్ ఈ సిక్కిం, వెస్ట్ బెంగాల్లోను మరియు బంగ్లాదేశ్లో ప్రవహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం సిలిగురి గురించి ఈ సిలిగురి ప్రాంతం అర్బన్ అగ్లోమరేషన్. థర్డ్, వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా కోల్కతా, అరసోనా, తర్వాత థర్డ్ లార్జెస్ట్ అర్బన్ అగ్లోమరేషన్ సిటీ ఏదైనా ఉందంటే అది సిలిగురిని. దీన్ని మనం అర్బన్ అగ్లోమరేషన్ అంటున్నాం. అర్బన్ అగ్లోమరేషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక పట్టణ ప్రాంతం క్రమేణా కాలంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందితే దాన్ని అగ్లోమరేషన్ అంటాం. అగ్లోమరేషన్ని మనం ఈ మధ్యకాలంలో మనం అర్బనైజేషన్ డైరెక్ట్గా అనుకోకుండా అగ్లోమరేషన్ అనే ఒక వర్డ్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ అగ్లోమరేషన్ అనేది వర్డ్ కూడా కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో కొన్నిసార్లు అడిగారు. కాబట్టి అగ్లోమరేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ అగ్లోమరేషన్ అనేది మామూలుగా 2001 సెన్సెస్ ప్రకారం 20,000 పాపులేషన్ కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా మనం సెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా దీంతోపాటు అర్బన్ అగ్లోమరేషన్ అనుకుంటున్నాం. అదేవిధంగా మనకు తెలుసు మెట్రోపాలిటన్ సిటీస్ ఈ మధ్యకాలంలో మనం బాగా వింటుంటాం మెట్రోపాలిటన్ సిటీస్ అని. ఈ మెట్రోపాలిటన్ సిటీస్ దీని యొక్క 2011 సెన్సెస్ ప్రకారం 4 మిలియన్ ఉండాలి. 2011 సెన్సెస్ ప్రకారం 4 మిలియన్ ఉండాలి. కానీ దీనికి 74th అమెండ్మెంట్ ద్వారా 74th అమెండ్మెంట్ మనకు తెలుసు. 74th అమెండ్మెంట్ అంటే 1992లో వచ్చింది. మనకు తెలుసు 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ ఆర్ పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీ యాక్ట్స్ అని మనకు తెలుసు. ఆ 74th అమెండ్మెంట్ ద్వారా ఏదైనా ఒక మెట్రోపాలిటన్ సిటీగా గుర్తించాలంటే దాని యొక్క పాపులేషన్ని 4 మిలియన్ నుంచి 1 మిలియన్కి తగ్గించారు. 4 మిలియన్ నుంచి 1 మిలియన్కి తగ్గించారు అంటే 10 lakhs. ఏదైనా ఒక సిటీ 10 lakhs అబోవ్ కంటే పాపులేషన్ ఉంటే దాన్ని మనం మెట్రోపాలిటన్ సిటీగా మనం గుర్తిస్తాం. మన ఇండియాలో లార్జెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ పాపులేషన్ పరంగా ఎక్కువ ఉండేది ముంబై.
అదేవిధంగా మనం ఒకసారి సెన్సస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి సెన్సస్ గురించి మనం, ఎందుకంటే సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2021లో మనం సెన్సస్ చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి మనం ఒకసారి సెన్సస్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, సెన్సస్ అనేది మన ఇండియాలో మొదటిగా 1872లో లార్డ్ మేయో 1872లో లార్డ్ మేయో గారు ప్రారంభించారు. దీని తర్వాత 1881లో కంప్లీట్ సెన్సస్ అనేది బయటకు వచ్చింది, రిలీజ్ చేశారు. కంప్లీట్ సెన్సస్ అనేది మొట్టమొదటిసారిగా 1881లో రిలీజ్ చేశారు. అదేవిధంగా మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా హెన్రీ వాల్టర్ గారు. ఇతను 1830లోనే సెన్సస్ని కౌంట్ చేశారు. అందుకే హెన్రీ వాల్టర్ గారిని ఫాదర్ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా మనం పిలుచుకుంటాం. ఒకసారి సెన్సస్ అనేది మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా 1872 కావచ్చు, ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి మనం సెన్సస్ కౌంట్ చేస్తాము. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో మనం సెన్సస్ స్వతంత్ర అనంతరం మనం కౌంట్ చేసాం. దాని తర్వాత 2011లో 15th సెన్సస్ ఇది. అదేవిధంగా 2021లో ప్రజెంట్ 16th సెన్సస్ జరగాల్సి ఉంది. ఇవి సెన్సస్ గురించి మనం ఒకసారి మొత్తం అన్ని ఓవర్వ్యూ తెలుసుకున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఇండియా ఫర్ టైగర్స్, ఏ ర్యాలీ అండ్ వీల్స్. స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 9 టైగర్ రిజర్వ్ ప్రాంతాలను కలుపుతూ ఎన్టీసీఏ ఆధ్వర్యంలో, ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ, దీని తెలుగులో ఏమంటారంటే జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ. ఈ ఎన్టీసీఏ 2005లో ప్రారంభించడం జరిగింది. ఈ ఎన్టీసీఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 9 పులుల సంరక్షణ కేంద్రాలు కలుపుతూ దాదాపు 7,500 కిలోమీటర్లు పులుల సంరక్షణ కోసం ఈ ర్యాలీ అండ్ వీల్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రాల నుండి ప్రారంభమై తెలంగాణలో ఉన్నటువంటి అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రానికి, అక్కడి నుంచి కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం కూడా తెలంగాణలో ఉంది. అక్కడి నుంచి సిమ్లీపాల్ ఈ పులుల సంరక్షణ కేంద్రం ఒడిశాలో ఉంది. ఈ ఒడిశాలో ఉన్నటువంటి ఈ సిమ్లీపాల్ పులుల సంరక్షణ కేంద్రానికి చేరుకునేసి ఈ ర్యాలీ ముగుస్తుంది. మనం ఒక్కసారి పులుల సంరక్షణ గురించి మనం మాట్లాడుకుంటే మన దేశంలో 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమం మొదలు కావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగానే సిమ్లీపాల్, అదేవిధంగా రణతంబోర్, అదేవిధంగా కన్హా, అదేవిధంగా మేల్ఘాట్, అదేవిధంగా మానస్, సుందర్బన్, బందీపూర్, అదేవిధంగా పలాము మొదలైనటువంటి
పుల్ల సంరక్షణ కేంద్రాలు ప్రారంభం కావడం జరిగింది. మనం ఒకసారి చూస్తే సిమ్లీపాల్, ఇది ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉంది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అడుగుతుంటారు. ఒడిస్సాలో ఉంది. రణతంబోర్ రాజస్థాన్లో, కన్హా మధ్యప్రదేశ్లో, మేల్ఘాట్ మహారాష్ట్రలో, మానస్ అస్సాంలో, సుందర్బన్ వెస్ట్ బెంగాల్లో, బందీపూర్ కర్ణాటకలో, పాలము అనేది జార్ఖండ్లో ప్రారంభించడం జరిగింది ఈ పుల్ల సంరక్షణ కేంద్రాలు. ఇప్పటి వరకు అదేవిధంగా దీంతో పాటు కార్బెట్, ఈ 1973లోనే వీటితో పాటు కార్బెట్ తెలుసు, కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది, కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కూడా ఉంది. ఇది ఉత్తరాఖండ్లో. ఇది ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది పుల్ల సంరక్షణ కేంద్రం కూడా. దీని నేషనల్ పార్కు 1936లో ప్రారంభించడం జరిగింది. దీన్ని జిమ్ కార్బెట్ అని ఎందుకు పిలుస్తాం అంటే, జిమ్ కార్బెట్ అనే ఇతను బ్రిటిషర్, మన ఇండియాలోనే న్యాచురలిస్ట్. ఇతను చాలా పులులను, ఏవైతే మనుషులను చంపి తినే చాలా పులులను ఇతను చంపేశాడు. అదేవిధంగా ఇతను న్యాచురలిస్ట్ అన్నమాట. ఇతను చాలా బుక్స్ కూడా రాశాడు. మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమవోన్ అనే బుక్ను కూడా ఇతను రాశాడు. ఈ జిమ్ కార్బెట్ అతని గురించి మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా మనం ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ టైగర్ భాగంగా ఈ టైగర్ రిజర్వ్లు ఏర్పడ్డాయి కదా. ఇప్పటి వరకు మన దేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే, ఇప్పటివరకు మన దేశంలో 52 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 52 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకప్పుడు కేవలం 50 మాత్రమే ఉండేవి. రీసెంట్గా ఇది చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 51st టైగర్ రిజర్వ్ వచ్చేసి మేఘామలై. ఇది తమిళనాడులో ఉంది. ఇది 2021లో అప్పుడు. అదేవిధంగా 52nd టైగర్ రిజర్వ్ రామ్ఘర్ విషధారి టైగర్ రిజర్వ్. ఇది రాజస్థాన్లో ఉంది, బూందీ డిస్టిక్, రాజస్థాన్. ఇది రీసెంట్గానే జూలై 5న మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ ఈ మినిస్ట్రీ వాళ్ళు జూలై 5న ఈ 52nd రామ్ఘర్ విషధారి టైగర్ రిజర్వ్కి అప్రూవల్ ఇచ్చారు. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఒకసారి ఈ టైగర్ రిజర్వ్స్, టైగర్ సెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, టైగర్ సెన్సెస్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కౌంట్ చేయడం జరుగుతుంది. 2018 టైగర్ సెన్సెస్ 2018 టైగర్ సెన్సెస్ ప్రకారం మన ఇండియాలో 2967 టైగర్స్ ఉన్నట్టు లెక్క తేలింది. అదే 2014లో అయితే 2226 పుళ్ళు మాత్రమే వచ్చాయి. దాదాపు 741 పుళ్ళు 2018కి పెరిగాయి. ఈ టైగర్ సెన్సెస్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒక్కసారి ఈ టైగర్ సెన్సెస్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ మనం ఒకసారి మాట్లాడుకుంటే, టాప్ పర్ఫార్మెన్స్గా మధ్యప్రదేశ్. ఎందుకంటే మధ్యప్రదేశ్లో దాదాపు 526 పుల్లు ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో 524 సెకండ్ ప్లేస్. మధ్యప్రదేశ్లో 526, కర్ణాటకలో 524. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో ఉంది
ఉత్తరాఖండ్లో నియర్లీ 441 రన్నింగ్లో ఉన్నాయి. ఈ టాప్ పర్ఫార్మర్స్. అదే లీస్ట్ పర్ఫార్మర్స్ వచ్చేసి ఛత్తీస్గఢ్, అదేవిధంగా మిజోరం. ఈ రెండు కూడా లీస్ట్ పర్ఫార్మర్గా చెప్పుకుంటాం. అదేవిధంగా మనం టైగర్ మేనేజ్డ్ పెర్ఫార్మెన్స్లో పన్హా ఈ టైగర్ రిజర్వ్కి పన్హా శాంక్చురీ ఫస్ట్ ప్లేస్ ఉంది. అదేవిధంగా మనం బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఆర్ మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ సిన్స్ 2014 నుంచి మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ ఏ దాంట్లో ఉందంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఇది తమిళనాడులో ఉంది. ఇది క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ సిన్స్ 2014 నుంచి సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఇది తమిళనాడులో ఉంది. దీంట్లో భాగంగానే లీస్ట్ పర్ఫార్మర్స్గానే ఏ టైగర్ రిజర్వ్ నిలిచాయంటే దంప, అదేవిధంగా రాజాజీ. దంప అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది. దంప అనేది మిజోరంలో ఉంది. ఇప్పుడు మనకి దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇంకొన్ని విషయాలు వీటి గురించి మనం మాట్లాడుకుంటే అదేవిధంగా మనం నో టైగర్స్ ఫౌండ్ అంటే జీరో టైగర్స్ ఫౌండ్ ఏ టైగర్ రిజర్వ్లు అంటే బక్సా, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా దంప, మిజోరం, పలాము, జార్ఖండ్. ఈ 3 టైగర్ రిజర్వ్స్లోనూ మనం ఒక పుల్ని కూడా మనం కనిపెట్టలేకపోయాం. అదేవిధంగా మనం ఒకసారి గమనిస్తే మన ఇండియాలో దాదాపు 20 స్టేట్స్లో ఈ పులుల సంచారం ఉంది. పులుల సంరక్షణ కేంద్రాల్లో ఉన్నాయి. 20 స్టేట్స్లో ఈ పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మనం మాట్లాడుకుంటే మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి, 6 ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా 6 ఉన్నాయి. కామన్గా పన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్కి, మహారాష్ట్రకి కామన్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఇన్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ సైజ్లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది అతిపెద్దది మన దేశంలో విస్తీర్ణంతో పోలిస్తే. అదేవిధంగా బోర్ చిన్నది, స్మాలెస్ట్ గమనిస్తే బోర్ టైగర్ రిజర్వ్, ఇది మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా మనం ఒక్కసారి పుల్ల గురించి మాట్లాడుకున్నప్పుడు పుల్లు కూడా ఒక డే ఉంది, గ్లోబల్ టైగర్స్ డే. ఏంటది? గ్లోబల్ టైగర్స్ డే. ఎప్పుడు జరుపుకుంటామంటే జూలై 29. ఎందుకు ఈరోజు మనం జరుపుకుంటామంటే 2010లో జరిగినటువంటి సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగినటువంటి, అంటే సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో ఉంది. ఈ ప్రాంతంలో జరిగినటువంటి మీటింగ్లో మొదటిసారి 2022కి ఒక తీర్మానం చేసుకున్నారు. 2022 నాటికల్లా ఇప్పుడున్నటువంటి పుల్ల సంఖ్యను డబుల్ చేయాలి. ఇప్పుడున్నటువంటి పుల్ల సంఖ్యను 2020కి, అంటే అప్పుడు 2010లో వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. 2010 నుంచి 2022 లోపుకి
దగ్గరికి 22 రీచ్ అయ్యే టైంకి మనము ఇప్పుడు ఉన్నటువంటి పులుల సంఖ్యను దానికి డబుల్ చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చేసుకోరు. ఆ తీర్మానానికి గుర్తుగానే మనం గ్లోబల్ టైగర్స్ డేని జూలై 29న మనం జరుపుకుంటాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ బంగారు నిక్షేపాలు. బంగారు నిక్షేపాలు ఎక్కడ అంటే అనంతపురం జిల్లాలో. గనుల శాఖ చేపట్టిన సర్వేలో అనంతపురం జిల్లాలో 10 చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గనుల శాఖ గుర్తించింది. మనకు తెలుసు ఇంతకుముందు రామగిరిలో ఈ బంగారు గని ఉండేది. భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ అనే సంస్థ రామగిరిలో బంగారం వెలికి తీసేది. కానీ ప్రస్తుతం ఆ సంస్థ వర్క్ చేయట్లేదు. ప్రస్తుతానికి మన గనుల శాఖ 10 చోట్ల అనంతపురం జిల్లాలను గుర్తించింది. ఆ 10 ప్లేసెస్ ఎక్కడెక్కడ అంటే రుద్దం మండలంలోని బొక్సంపల్లి, ఈ ఊరికి పరిసర ప్రాంతాల్లో 2 చోట్ల, అదేవిధంగా కదిరి మండలంలోని జౌకల గ్రామంలో 8 చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గనుల శాఖ గుర్తించింది. ఈ గనుల శాఖకి ఈ సర్వేలో ఎవరు సహాయం చేశారంటే జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ప్రారంభం కావడం జరిగిందంటే 1851లో. ఎవరు ఫౌండర్ అంటే దీని ఫౌండర్ థామస్ ఒదామన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే కోల్కతా వెస్ట్ బెంగాల్. ఈ జిఎస్ఐ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కిందకు వస్తుంది. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి ఎవరు ఉన్నారంటే ప్రహ్లాద్ జోషి గారు. అదేవిధంగా ఈ జిఎస్ఐ ఆర్గనైజేషన్ దేని కింద పనిచేస్తుంది అంటే దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుకుంటే జిఎస్ఐ యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ ఏదంటే సర్వే ఆఫ్ ఇండియా. ఎస్ఓఐ అంటే సర్వే ఆఫ్ ఇండియా. ఇది 1767లో ప్రారంభం కావడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. దీనికి ఫస్ట్ 1767లో బెంగాల్ ప్రెసిడెన్సీకి సర్వే జనరల్ ఉండేవాళ్ళు, అతని నేమ్ రెనెలే. అదేవిధంగా 1810లో లార్డ్ మెకంజీ ఇతను మద్రాస్ ప్రెసిడెన్సీకి సర్వే జనరల్గా ఉండేవాళ్ళు. కానీ ఈ 2 పోస్టులను మెర్జ్ చేసి 1815లో ఫస్ట్ సర్వే జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఫస్ట్ సర్వే జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ మెకంజీ గారు. ప్రజెంట్ సర్వే జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే నవీన్ తోమర్ గారు. అదే మనం గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే సర్వే ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, అదే సర్వే ఆఫ్ ఇండియా మాత్రం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. ఈ 2 విషయాలు మనం క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫాస్టర్ అంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. దీన్ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసింది. దీనివల్ల యూజ్ ఏంటంటే దిస్ విల్ హెల్ప్ఫుల్ ఫర్
ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఫ్రమ్ కోర్ట్స్ టు ప్రిజన్స్. అంటే కోర్టుల దగ్గర నుంచి బెయిల్ ఉత్తర్వులు కావచ్చు, అతన్ని రిలీజ్ చేయాల్సిన ఉత్తర్వులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రిజనర్స్కి డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ రికార్డ్స్లో, ఎలక్ట్రానిక్ ఫామ్లో, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఎలాంటి డిలే జరగకుండా సుప్రీంకోర్టు కావచ్చు, మిగతా కోర్టులు కావచ్చు ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అప్లై అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఈ ఫాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చారు. మనం ఒకసారి గమనిస్తే ప్రజెంట్ సిజిఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు సిజిఐ ఎవరంటే ఎన్వి రమణ, నూతలపాటి వెంకటరమణ. అదేవిధంగా సుప్రీంకోర్టు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎప్పుడు ఫౌండ్ జరిగిందంటే January 26, 1950. కరెంట్ అఫైర్స్లో భాగంగా మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్. నేషనల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్. ఈ నేషనల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ అనేది ఇందిరాగాంధీ స్టేడియం న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారంటే అమిత్ షా గారు కేవలం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మాత్రమే కాదు, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ కూడా అమిత్ షా గారే మినిస్టరు. అందుకే ఈ ప్రోగ్రామ్ ఇతను లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీని యాక్సిలరేషన్ చేసి, దీని యొక్క స్ట్రెంథనింగ్ చేసి, గ్లోబల్ స్టేజ్ మీద మన కోఆపరేటివ్ సొసైటీస్ మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ది. ఈ ప్రోగ్రామ్ని నేషనల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ని సహకారిత సమ్మేళనం కూడా పిలుచుకుంటాం. ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఏ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ చేశారంటే క్రిబ్కో, నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఈ సంస్థలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఈరోజు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ ప్రోగ్రామ్ని పిఎం నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డుని కలిగి ఉండడం. ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డు కావచ్చు, ఐడి కావచ్చు. ఈ ఐడిలో మనకి హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఉంటుంది. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మన నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇది మన నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ అనురాగ్ ఠాకూర్, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. ఇతను జమ్మూ కాశ్మీర్లో జెడ్పీఈఓ అంటే ఏంది? జోనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్. ఈ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది. కచిపోరా కంగా అనే ప్రాంతంలో ఈ జెడ్పీఈఓని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పిఎంజిఎస్వై కింద 1.5 కిలోమీటర్స్ రోడ్ని కూడా ఇతను ప్రారంభించడం, ఫౌండేషన్ స్టోన్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ నిధి 2.0. నిధి 2.0 అంటే నేషనల్ ఇంక్లూజివ్
డేటాబేస్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా టూరిజం అట్ ఎ గ్లాన్స్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అట్ ఎ గ్లాన్స్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అట్ ఏ గ్లాన్స్ 2021 రిపోర్ట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, యుఎన్ఈపీ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, అదేవిధంగా RTSOI అంటే రెస్పాన్సిబుల్ టూరిజం సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ రెండు ఆర్గనైజేషన్తోనూ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈరోజు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ ఇనిషియేటివ్ ఇన్ టూరిజం. ఈరోజు మా కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జుడిమా. జుడిమా అనేది ఒక బ్రీవరీ అంటే తాగే మందు, బ్రీవరీ. దీన్ని ఎవరు చేస్తారంటే దింసా కమ్యూనిటీ. ఎక్కడ ఉంటాయి ఈ దింసా కమ్యూనిటీ అంటే అస్సాంలో ట్రైబల్ పీపుల్. ఈ దింసా కమ్యూనిటీ జుడిమా అనే ఒక తాగే మందును తయారు చేస్తారు. దీనికి జాగ్రఫికల్ GI ట్యాగ్ వచ్చింది. GI ట్యాగ్ తెలుసు. GI అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈ జుడిమా బ్రీవరీని రైస్ నుంచి తయారు చేస్తారు. రైస్ నుంచి ఈ మందుని తయారు చేస్తారు. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, GI ట్యాగ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్లో వచ్చేసి లూయిస్ హ్యామిల్టన్. ఇతను మెర్సిడెస్ డ్రైవరు, బ్రిటన్. ఇతను ఈరోజు రష్యా గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 2021 గెలుచుకోవడం జరిగింది. రష్యా గ్రాండ్ ప్రీ. ఇది ఫార్ములా F1 రేసు. అదేవిధంగా ఈ లూయిస్ హామిల్టన్కి ఇది 100th గ్రాండ్ ప్రీ టైటిల్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సానియా మిర్జా, షువాయి జంగ్. ఈ షువాయి జంగ్ చైనా అమ్మాయి. ఈమెతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో ఓస్ట్రావా ఓపెన్లో టైటిల్ గెలుచుకోవడం జరిగింది. సానియా మిర్జాకి ఇది మొదటి టైటిల్ ఈ సీజన్లో. ఈ ఓస్ట్రావా ఓపెన్ ఎక్కడ జరుగుతుందంటే ఓస్ట్రావాలో. ఇది చెక్ రిపబ్లిక్ కంట్రీలో ఉంది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఆజాదీ అమృత మహోత్సవాల సందర్భంగా ఆజాదీ అమృత్ మహోత్సవం వాళ్ళలో భాగంగా ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు
తెలుసు కదా, దాల్ లేక్ అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి దాల్ లేక్లో ఐఏఎఫ్ 14 సంవత్సరాల తర్వాత 14 ఇయర్స్ తర్వాత ఈరోజు వాయువు విన్యాసాలు చేపట్టడం జరిగింది. ఇది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి యువతకి ప్రేరణ కలిగించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమలా బాసిన్ గారు. ఈమె ఫెమినిస్ట్, ఉమెన్ రైట్స్ యాక్టివిస్టు, అదేవిధంగా ఆథర్. ఈమె ముఖ్యంగా మహిళల యొక్క హక్కుల కోసం పోరాడారు. అదేవిధంగా కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఈమె క్యాన్సర్ వలన ఢిల్లీలో చనిపోవడం జరిగింది. ఈమె బెస్ట్ వర్క్ వచ్చేసి సంగత్యే ఫెమినిస్ట్ నెట్వర్క్. కమలా బాసిన్ గారు ఒక పోయం రాస్తారు. ఆ పోయం చాలా ఫేమస్. ఆ పోయం నేమనగా క్యోంకి मैंने लड़की हूँ मुझे पढ़ना है. ఇది ఈమె యొక్క ఫేమస్ పోయం. అదేవిధంగా మనం ఈరోజు ఇంపార్టెంట్ డేస్ గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ 27ని వరల్డ్ టూరిజం డేగా జరుపుకుంటాం. వరల్డ్ టూరిజం డే దీన్ని 1980 నుంచి జరుపుకోవడం మొదలుపెట్టాం. సెప్టెంబర్ 27 1980లో దీన్ని జరుపుకోవడం జరిగింది. వరల్డ్ టూరిజం డే ఎందుకు జరుపుకుంటామంటే ముఖ్యంగా మామూలుగా టూరిజం పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం, అవేర్నెస్ కలిగించడం కోసం ఈ డేని మనం జరుపుకుంటాం. ఈ డే యొక్క ఈరోజు థీమ్ ఏంటంటే 2021 థీమ్ ఏంటంటే టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. దీన్ని 1980లో సెప్టెంబర్ 27 ఫస్ట్ జరుపుకున్నాం కదా. ఏ ఆర్గనైజేషన్ దీన్ని రికగ్నిషన్ చేసిందంటే, దీన్ని రిజల్యూషన్ చేసిందంటే UNWTO, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మ్యాడ్రిడ్ స్పెయిన్లో ఉంది. అదేవిధంగా ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1974లో ఫామ్ అయింది. ఇది వరల్డ్ టూరిజం డే గురించి సంబంధించిన కరెంట్ అఫైర్. అదేవిధంగా ఈరోజు దీంతోపాటు మనకు ఒకటి ముఖ్యమైన డే ఉంది. అదే మన గూగుల్ తల్లి డే, గూగుల్ బర్త్డే అనుకుంటాం. మామూలుగా అందరికీ బర్త్డే ఉన్నట్టే గూగుల్ కూడా బర్త్డే ఉంది. గూగుల్ బర్త్డే. యాక్చువల్లీ గూగుల్ అనేది సెప్టెంబర్ 4, 1998లో ఫౌండేషన్ జరగడం జరిగింది. అంటే గూగుల్ 1998లో ప్రారంభించడం జరిగింది. కానీ సెప్టెంబర్ 27న ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఒక సెర్చ్ ఇంజన్లో లార్జ్ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది ఇండెక్సింగ్ జరగడం జరిగింది. అందువల్లనే మనం సెప్టెంబర్ 27ని వాళ్ళు గూగుల్ డేగా జరుపుకోవడం మొదలుపెట్టారు. మొదట సెప్టెంబర్ 4, 1998ని ఫస్ట్ 7 ఇయర్స్ వాళ్ళు జరుపుకోవడం మొదలుపెట్టింది. తర్వాత సెప్టెంబర్ 27ని వాళ్ళు గూగుల్ డేగా జరుపుకోవడం మొదలుపెట్టారు.